One24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దుర్భరంగా ఉన్న శ్మశాన వాటికలను అభివృద్ధి పరిచామని మరికొన్నిటికి టెండర్లు పిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయకపోవడంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని 14 శ్మశాన వాటికలను పరిశీలించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల కమిటీలు మంచినీటి సదుపాయం, వాటర్ ట్యాంకులు, ప్రహరీ గోడల నిర్మాణం, వీధి దీపాలు, రోడ్లు, ఆర్చ్లు, బర్నింగ్ ప్లాట్ఫామ్లు, టాయిలెట్స్ వంటివి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందించారు. ఆఖరి మజిలీలో కూడా ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం బాధాకరమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్మశాన వాటికల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని అన్నారు. అప్పట్లో శ్మశాన వాటికలకు టెండర్లు పిలిచి పనులు ఖరారు చేసిన సంవత్సరం గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి నిధులు మంజూరు చేయకపోవడంతో శ్మశాన వాటికలు దయనీయమైన స్థితిలో ఉన్నాయని, వాటి ప్రభుత్వం అభివృద్ధికి అధికారుల దృష్టికి తీసుకెళ్లే నిధులు లేవని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. డివిజన్లో 18 గ్రేవ్యార్డులు ఉన్నప్పటికీ వాటికి కేసీఆర్ హయాంలో అన్ని గ్రేవ్యార్డులకు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, మరికొన్నింటిలో సమస్యలు ఉన్నాయని కార్పొరేటర్ చెప్పడంతో పరిశీలించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే అభివృద్ధి అవుతాయని చెప్పారు. నెలకు 20 నుంచి 30 కోట్ల నిధులు అభివృద్ధికి మంజూరైతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెలకు 50 లక్షలు ఇస్తే సరిపోతాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కనిపిస్తుందని, 14 నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం డ్రైనేజీకి 50,000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని అన్నారు. పెండింగ్లో ఉన్న గ్రేవ్యార్డులను అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నామని చెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న గ్రేవ్యార్డును పరిశీలించి కార్పొరేట్లతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ నిధులు ఇవ్వాలని కోరుతామని తెలిపారు. నిధులు మంజూరు చేయకపోతే ప్రభుత్వంపై ఉద్యమం చేయక తప్పదని తెలిపారు. 10 ఏళ్లలో తాను గ్రేవ్యార్డులను, రోడ్లను, కమ్యూనిటీ హాల్, డ్రైనేజీలు, మంచినీటి వ్యవస్థను మెరుగుపరిచామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ గోవర్ధన్ గౌడ్, ఏఈ ఆశా, వాటర్ వర్క్స్ మేనేజర్ తేజ, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, నాయకులు ఇర్ఫాన్, మేకల హరినాథ్, కరె జంగయ్య, సయ్యద్ ఇజాజ్, మకాల సత్యనారాయణ, బాలరాజు, బుర్రి యాదగిరి, పిట్లరాజు, రాజు గౌడ్, గడ్డ నరసింహారావు, మట్టు సీను పాల్గొన్నారు. సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంత జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల ఏండ్ల నుండి వెనుక పాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ 2000 ఇచ్చే పెంచను నేడు 5,000కు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొట్టమిచ్చి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా గర్దించునే 5 లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ కోకతీయతో ఊరి కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఇవాళ గ్రేవ్యార్డ్స్ సుమారుగా హిందూ, ముస్లిం, క్రైస్తవుల గ్రేవ్యార్డులు సుమారుగా 18 ఉన్నాయి. ఆ 18 కూడా గతంలో అన్ని గ్రేవ్యార్డులకు అన్ని కూడా నిధులు శాంక్షన్ చేసి అన్నీ కూడా ఒక కొల్లి తీసుకురాగలిగాం. ఒక్కో దగ్గర అయితే కనీసం మనుషులు పోయే పరిస్థితి లేకున్నప్పుడు శవాలను పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటే కూడా అటువంటి గ్రేవ్యార్డు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయని చెప్పి స్థానిక కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ గారు ఇంకా పెండింగ్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసి ఇంకా బాగుంటాయి, కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి,
ఆ పనులు కూడా కొంత బోర్లు కూడా ఖరాబ్ అయినాయి, కొంత లైటింగ్ లేవు, చెట్లు పెట్టాలి అనేటటువంటి దాని మీద ఈ రోజున అన్ని గ్రేవ్ గార్డులను తిరిగాం, కాన్షియస్లో తిరుగుతూ ఉన్నాం. మేమున్నప్పుడు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ లైన్లు కానీ, షెడ్లు కానీ అన్ని రకాలుగా ప్రజలకి ఏది కావాలో అన్ని చేసే ప్రయత్నం చేశాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 14 నెలల నుంచి కనీసం డ్రైనేజ్ కూడా రూపాయి లేని పరిస్థితి. కనీసం ఒక 50,000 రూపాయలు డ్రైనేజ్కి ఇవ్వమంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం చూస్తాం. ఆ రోజు మేము వేసిన రోడ్లే, ఆ రోజు మేము వేసిన గ్రేవ్ గార్డులే, ఆ రోజు మేము వేసిన కమిటాల్సే, ఏ ఒక్క రూపాయి ఇవ్వకుండా నిధులు లేవని చెప్పడం. మేము పోయి అడిగితే కార్పొరేటర్లు అంతా తీసుకోవడం, ఎంపీని కలిస్తే మా దగ్గర నిధులు లేవని చెప్పడం, మున్సిపల్ కమిషన్ అడిగితే మున్సిపల్ కమిషన్ లేకపోవడం. ఆ రోజు సుమారుగా నెలకు 20 నుంచి 30 కోట్ల రూపాయలు తెచ్చి కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాం. ఈరోజు కనీసం నెలకు 60 లక్షలు 50 లక్షలు ఇస్తూ ఉన్నాను. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను జోనల్ కమిషనర్ గారిని ఏదైతే గ్రేవ్ యార్డ్లు పెండింగ్స్ ఉన్నాయో, మిగతా ఏవైతే కొన్నిట్లో 10 లక్షల కంప్లీట్ అయినాయి, 20 లక్షలు కంప్లీట్ అయినాయి, 50 లక్షలు కంప్లీట్ అయినాయి, అన్నీ కంప్లీట్ చేయమని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇవన్నీ కంప్లీట్ మేము కాన్షియస్ పరంగా తిరిగేసి దీని మీద మున్సిపల్ అధికారులకు, కమిషనర్ గారికి రికమెండేషన్ మా కార్పొరేటర్లందరినీ తీసుకెళ్ళిచ్చి వాళ్ళకు 2-3 నెలల్లో ఇవన్నిటి కూడా శాంక్షన్ ఇవ్వమని అడుగుతాం. ఒకవేళ శాంక్షన్ ఇవ్వలేని పరిస్థితుంది, ప్రజలకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యమం తప్పదు. ఖచ్చితంగా నేను మున్సిపల్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా అన్ని గ్రేవ్ గార్డులు ఈ రోజున చనిపోయినప్పుడు వాళ్ళు లోపల మంచినీళ్ళు లేక, బాత్రూములు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను గెలిచిన తర్వాత 10 ఏళ్లలో ఎక్కువ మటుకు గ్రేవ్ గార్డుల మీద దృష్టి పెట్టాను. ఏ పార్టీ కూడా ఎవరు కూడా గ్రేవ్ గార్డుల మీద దృష్టి పెట్టలే. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.